రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా మనోహర్పూర్ రోడ్డులో ఆగి ఉన్న వ్యానును కంటైనర్ లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది భక్తులు ఖాటు శ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో 7 పిల్లలు, 4 మహిళలు ఉన్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. దాదాపు 7 నుంచి 8 మందిని జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించినట్లుగా దౌసా పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ రాణా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. कहाँ से जा रहे थे, कितनी कैजुअलिटी है, कौन कौन सा है उसमें कैजुअलिटी? ये आज सुबह 3:30 से 3:45 के मध्य जो लालसोट मनोहरपुर हाईवे है उस पर बापी के समीप एक कंटेनर और जो पिकअप थी उसके बीच में कोई दुर्घटना हुई है। दुर्घटना में अभी तक के जो आंकड़े आए हैं उसके मुताबिक 7 बच्चे और 3 महिलाओं की दुखद मृत्यु हुई है और उसके अतिरिक्त 8 लोग गंभीर घायल थे, उनको एसएमएस हॉस्पिटल जयपुर रेफर किया गया है और जो अन्य 7 लोग हैं उनको यहाँ जिला अस्पताल में दाखिला करवाया गया है और उनका इलाज जारी है। यानी कहाँ के रहने वाले थे ये अभी जो जानकारी सामने आई है उसके मुताबिक एटा उत्तर प्रदेश के रहने वाले थे और खाटू श्याम दर्शन के बाद में वापस लौट रहे थे। कि ये घटना कैसे हुई? घटना की भी जानकारी जुटाई जा रही है। प्राथमिक जानकारी जो प्राथमिक जानकारी के मुताबिक कंटेनर में और उसमें जो पिकअप में आपस में कोई टक्कर हुई है, उस टक्कर के बाद ही ये घटना हुई। ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ స్పందించారు. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించినట్లుగా అధికారులను ఆదేశించినట్లుగా వెల్లడించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.